నమస్తే అండి, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో మా ఊరు నుండి హైదరాబాద్కి రిటర్న్ ప్రయాణం బయలుదేరుతున్న టైం అండి. చాలా బాధగా ఉంది. సో ఇది ఏసీది మెయిన్ స్విచ్ బాక్స్ అండి. మనం రిమోట్ నుంచి ఆన్ చేసుకున్నా సరే ఆన్ ఆఫ్ మెయిన్గా ఇదనమాట ఇక్కడ నుంచి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫనీ థింగ్ జరిగింది, లైక్ 2.5-3 years బ్యాక్. అది ఇప్పుడు మీతో చెప్తాను. సో ఇది ఉంది కదండి, ఇది షూ మామూలుగా షూ సెటర్ అనమాట. స్టిక్ షూ వెనకాల సాక్స్ వేసుకున్న తర్వాత షూ సెట్ చేసుకునే స్టిక్ అనమాట. సో మా హస్బెండ్ కొనుక్కొచ్చారు ఒకరోజు. ఒక 1 month తర్వాత ఇది మిస్ అయింది హైదరాబాద్లో. సో ఏమైందంటే ఎవరు మాట్లాడలేదు. సో సడన్గా ఒకరోజు ఫెస్టివల్కి ఇక్కడ దోసపడి వచ్చాము అండ్ ఇక్కడ కనిపించింది. మా డాడీకి తెలియదు అనమాట ఇది షూ కోసం తెచ్చిన స్టిక్ అని. ఏదో సరదాగా వాకింగ్ స్టిక్ అనుకున్నారు ఆయన. సో బేసిక్గా ఇదండి, ఐ థింక్ యూ కెన్ సీ దిస్ అనుకుని తెచ్చారు. ఇక్కడ ఎందుకు తెచ్చావు డాడీ, ఇక్కడ వాకింగ్కి నువ్వేమి అంటే అంత ముసలాడు అవ్వలేదు కదా ఈ కర్ర పట్టుకుని తిరిగేంత అని అడిగాను. అడిగితే కాదమ్మా ఇట్లా ఏసీ స్విచ్లు, ఇప్పుడు నేను మంచం మీద నుంచుని ఉన్నానండి, ఇలా కింద నుంచుని ఉంటే ఇది అందదనమాట. ఇట్లా ఏసీ స్విచ్లు ఇదిగో ఇలా ఆన్ చేసుకోవడానికి, ఇలా కిందకి ఆఫ్ చేయడానికి తెచ్చానన్నారు. ఒకటే నవ్వులు. ఇంకా మా ఆయనేమో నాకు కౌంటర్ లేయడం అనమాట. నువ్వే తేడా అనుకున్నాను, ఫ్యామిలీ అంతా ఒక టైప్రా మీరు అని. సో ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. సో ఈ స్విచెస్ ఆపడానికి కర్ర చూసి నాకు అది గుర్తొచ్చిందండి. ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. కష్టపడి పచ్చడి పెట్టడం ఒక ఎత్తు అయితే, దీన్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ మోసుకెళ్ళేటప్పుడు పైనుంచి గుడ్డలు కట్టి ఎంత టైట్గా కడుతున్నారో చూడండి. అయినా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, డెఫినెట్గా లీక్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళాక ఏమన్నా డిజాస్టర్ జరిగితే మీకు చూపిస్తా. ఇక్కడ మా అమ్మ చూసారా అండి, పొద్దున్న తాటి ముంజలు కొట్టినప్పుడేమో తినలేదు, ఓవర్ యాక్షన్ చేస్తూ. ఇప్పుడేమో ఊరెళ్ళిపోతున్నామని ఆవిడకి తినాలనిపించింది. లాస్ట్ మినిట్లో తింటూ డాడీ ఉన్నట్టయితే 4 తిట్టేవాడు ఇప్పుడు అని చెప్పి పైన ఫోటో చూస్తూ సారీ అండి అని చెప్పుకుంటా తింటోంది కామెడీగా. సరే ఇటుపక్క ఏమో మా అత్తమ్మ ఇంటి కీస్ అవి బెడ్రూమ్ అవి సర్దుకుంటున్నారు అండ్ క్రిష్ గారు రెడీ టు మూవ్ అండి. మా టైము 4 అయింది. నువ్వు నాకు X65 వివేరాలు ఆపలేదంటే అసలు కార్ దూకుతా. నేను వివేరా దగ్గర కార్ దూకుతా, గుడిదాంట్లో పడుతున్నా, నీ మొహం చూస్తున్నా కాబట్టి. బుడ్డం ఏమంటుందంటే వివేరా దగ్గర ఆగాలంటండి ఖచ్చితంగా X65 స్నాక్ కోసం, లేకపోతే కారు దూకేస్తుందంటే ఏకంగా. ఆగకుండా వెళ్ళి చూస్తాను దూకుతుందో లేదో మీరు చూడాలి. అండ్ ఇదిగోండి లగేజ్, వామ్మో పెట్టే కొద్దీ లగేజ్ వస్తుంది. అదిగోండి ఇంకా ఫైనల్గా తాళాలు వేసేస్తోంది. ఇక్కడ కామెడీ ఏంటంటే చెప్పులు చేతిలో పట్టుకుందండి. ఎందుకమ్మా చెప్పులు చేతిలో పట్టుకున్నావంటే నేను ఇక్కడ చెప్పులు వేరు అక్కడ చెప్పులు వేరు అని ఏంటో చెప్పిందండి ఫిలాసఫీ. నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ ఒకసారి అంతా చుట్టూ తిరిగి చూశానండి, ఎంత బెంగ అనిపిస్తోందో లోపల. ఇంకా అందరికీ బాయ్ బాయ్లు చెప్పేద్దామని చెప్పి చిన్నగా కార్ రివర్స్ చేసుకుంటున్నామండి. యాజ్ యూజువల్ మా నాగరాజే మమ్మల్ని తీసుకొచ్చాడు, మళ్ళీ అతనే డ్రాప్ చేస్తాడండి. చాలా సేఫ్ డ్రైవింగ్ అనమాట. అండ్ ఇదిగోండి మా పిన్నికి బాయ్ చెప్తున్నారు, ఇటు పక్క నుంచి ఉన్నారు, ఎదురుగుండా మా మేనత్త కూడా ఉన్నారండి. సో అందరికీ బాయ్ బాయ్ చెప్పైతే స్టార్ట్ అయిపోయాము. నిజంగానే ఆ కార్లో వస్తున్న పాటలాగా నా హార్ట్ అంతా మా ఇంట్లోనే ఉందండి, మా ఊర్లో. ఎప్పుడెప్పుడు మళ్ళీ వస్తానా అనిపిస్తోంది. లోపల నాకు రన్ అవుతున్న ఫీలింగ్సే పాట రూపంలో వచ్చినాయా అనిపించిందండి. మేము సెట్ చేసి పెట్టిన పాట కాదు, సడన్గా FMలో వచ్చిన సాంగ్ అనమాట. సో ఇంకా విజయవాడ టచ్ అవ్వగానే NTR రైతు బజార్ అని ఒక ప్లేస్ వచ్చిందండి. మమ్మీ ఎప్పుడూ ఇక్కడ ఆగి ఖచ్చితంగా తనకి ఇష్టమైన కూరగాయలు కొంటూ ఉంటారు. ఎందుకమ్మా హైదరాబాద్లో మనకి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కదా అంటే, నోరు మూసుకో, నువ్వు తెప్పించే ఆన్లైన్ కూరగాయలని ఫ్రెష్ అనుకుంటావు, నువ్వు ఇవే ఫ్రెష్ అని చెప్పి 4 పెట్టింది నాకు. ఎందుకు వచ్చిన గొడవ, పబ్లిక్లో పరువు తీసుకోవడం అని మూసుకుని పక్కన నుంచున్నానండి. సరే ఈలోపు ఒక కామెడీ జరిగింది. ఆవిడకి ఇష్టమైన ఆర్గానిక్ అండి ఇవన్నీ కూడా, ఇన్ ద సెన్స్ మందులు కొట్టకుండా అమ్ముతారని నేను అనను, బట్ వీలైనంత వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి, పొలాల నుంచి తెచ్చి అని చెప్తుందండి. అండ్ ఇక్కడ ప్రైజింగ్ చూసానండి, పలకల మీద పెట్టారు. 11 రూపీస్, 21 రూపీస్, 31 రూపీస్ అట్లా ఉన్నాయి. నేను అడిగాను సరదాగా 1 రూపీ ఎందుకు వేసారండి అంటే, ఏమోనమ్మా మేమందరం ఒకటే రూల్ ఫాలో అవుతాం అన్నారు. సమాధానం చెప్పలేదు. సో అక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుని ఒక ఆవిడ వెల్లుల్లిపాయలు ఇస్తుంది కదండి, ఆవిడ మా నాగరాజుని చాలా సీరియస్గా చూస్తుందండి. ఎందుకు నన్ను ఫోటోలు తీస్తున్నామంది. నేను చెప్పా, అమ్మ తీసేది నన్ను, నువ్వు కంగారు పడుకో అని. సరే కొద్దిసేపు నవ్వుకున్నాము. ఇంకా ఆకలి అనిపించిందండి. సరే చక్కెరకెళ్ళి అమ్ముతుంటే తీసుకుని తినేసి ఇదిగో జస్ట్ అలా విజయవాడ క్రాస్ అవుతున్నామండి.
ఇదిగోండి కృష్ణా బ్యారేజ్. నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఎంతో హ్యాపీగా మెమరబుల్గా అనిపిస్తుంది. ఎందుకో ఈ మధ్య కొంచెం డల్ అవుతున్నానండి ఈ ప్లేస్కి రాగానే. ఎందుకంటే డాడీ చనిపోయాక మమ్మీని స్నానం చేయడానికి అది ఈ లొకేషన్కి తీసుకొచ్చారంట అన్నయ్య వాళ్ళు. సో నేనైతే రాలేదు, బట్ ఎందుకో వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఊహ కూడా నేను తట్టుకోలేను. అందుకని ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతే బాగుండు కారు అనిపిస్తుంది నాకు. బట్ చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అయితే ఆసమ్ అండి. ఆఫ్టర్ దాట్ ఇదిగోండి కనకదుర్గ అమ్మవారి టెంపుల్. వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టుకున్నాను. అమ్మవారి దయ వల్ల చాలా సేఫ్గా మా ఊరు వచ్చి చాలా హ్యాపీగా నా 4 రోజులు గడిపి అంతే హ్యాపీనెస్ తోటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వితిన్ 20 days మళ్ళీ వచ్చేది ఉందండి ఒక ఫ్యామిలీ ఈవెంట్కి. అప్పుడు కుదిరితే మీకు ఇంకా బాగా చూపిస్తాను లొకేషన్స్ అన్నీ కూడా. అండ్ దెన్ ఇదిగోండి డిన్నర్ టైం అయిపోయింది. మా బుడ్డమ్మ మంచి నిద్ర వేసింది. అది చెప్పింది కదండి ఆగకపోతే దూకేస్తా గీకేస్తా అని చెప్పి రాజుగారి తోట దగ్గరే ఆపేసాను. వివేరాకి వెళ్ళాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, బట్ ఇంకందరికి ఆకలేస్తుందండి. సరే ఇక్కడ ఆగుదామని నేను ఎప్పుడో చాలా డేస్ అయిపోయింది. సరే ఇప్పుడు ఈ మధ్యకాలం ఎలా ఉంది ఫుడ్ టేస్ట్ చూద్దామని దిగాము. చక్కగా గణపయ్య వెల్కమ్ చెప్పారు. అలాగే అక్కడ ఇంకొక ఐడల్ కూడా కనిపించిందండి, లక్ష్మీదేవిది. అమ్మవారు భలే ఉన్నారు. ఇదిగోండి రాజుగారి తోట. ఈ ప్లేస్లో అయితే ఆగాము. మరి మేము ఏమేమి తిన్నాము, రివ్యూస్ ఏంటి అనేది నేను చెప్తూ ఉంటాను, మీరు చూసేస్తూ ఉండండి. సో లోపలికి వెళ్ళి ఫస్ట్ అమ్మ వాళ్ళని అయితే కూర్చోబెట్టాను. మీకు నచ్చింది ఆర్డర్ ఇవ్వండి అన్నాను. సరే అమ్మ ఇలా వాష్రూమ్కి వెళ్ళొద్దామని చెప్తే సరే కుసేపు అటు ఇటు తిరిగి వెళ్తుంటే ఇదిగోండి ఫిష్ పాండ్ కనిపించింది, చాలా పెద్దది. ఎక్వేరియం అనర్లేండి, ఫిష్ పాండ్ ఇది. సో నల్లగా కొరమేనులండి, అన్నీ కొరమేనులే. అమ్మ ఇవన్నీ ఇక్కడ వండి మనకు పెడతారా అని అడుగుతుంది తింగరబుచ్చి. అరే జస్ట్ షోకి నానా, ఇదిగో మనం తింటాం కదా అప్పుడప్పుడు అది అని చెప్పాను బ్రీడ్. సరే కొద్దిసేపు ఆ చేపల బ్రీఫింగ్, చేపల మీద లెక్చర్ ఇచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్దామా అని దానికి ఇసుకొచ్చింది ఏంటి గోలని. సరే వెళ్తూ నాన్న ఇక్కడ చెట్లు ఉన్నాయి నాన్న, ఏమేమి ఉన్నాయి చూద్దాం దా అంటే నా వల్ల కాదు మమ్మీ లోపలికి దిగను అంది. దానికి ఏంటో చిరాగ్గా ఉంది, నిద్రపోయి లేచింది. ఇంకా ఆకలి మీద కూడా ఉన్నట్టుందండి. సరే ఎప్పుడెప్పుడు తిందామా అని. సరే నాకెందుకో ఆ పచ్చదనం గ్రీనరీ అంటే మహాపిచ్చి. సరే 2-3 ఫోటోలు తీసేసుకుందామని చెప్పి అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయో ఒక లుక్ వేసాను. ఏదైనా వెరైటీగా ఉంటే మన ఇంటి దగ్గర నర్సరీలో కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాలని నా తపన అనమాట. సరే వెళ్ళింది మా ఇవాళ స్పెషల్స్ ఏమో చూసి నేను ఆర్డర్ పెట్టేస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. సరే ఇంకా నేను కూడా అమ్మో లేట్ అయితే తంతారు పట్టుకుని ఆల్రెడీ మమ్మీ ఇంకా అత్త వెయిటింగ్ మా కోసం. సరే వెళ్ళిపోయానండి. వచ్చేటప్పుడు క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ కావాలని గట్టిగా అరిసింది. సరే ఫైన్ అని చెప్పాను. ఓవరాల్గా ఎందుకో తినలేదులేండి అడిగింది కానీ. ఇదిగోండి లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా నా మొబైల్ నాకు ఇచ్చే బ్రో ఇంకా తిందామని చెప్పేసి కూర్చున్నాము. వేడి కోడి పకోడీ చెప్పిందండి క్రిష్ డార్లింగ్. ఎంత బాగుందో అసలు, కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, పచ్చిమిర్చి పిచ్చి ఎన్ని పచ్చిమిరపకాయలు పెట్టినా తినేస్తుంది. తర్వాత యాజ్ యూజువల్ బటర్ రోటీస్ చెప్పాము అండ్ చికెన్ ఆంధ్ర కోడి గ్రేవీ చెప్పానండి. డిన్నర్ అద్భుతంగా ముగిసింది. సరే బయటకు వస్తూ అమ్మ వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తామంటే ఇక్కడ చక్కగా బొమ్మలు కనిపించాయి కుప్పలుగా. ఎవరికన్నా చిన్నపిల్లలకి కొందాం క్యూట్గా ఉన్నాయని చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమి అనిపించలేదు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు నా మొహానేసి కొడతారనిపించింది. ఇంకా తర్వాత పక్కనున్న చాక్లెట్ స్టాల్కి వెళ్ళి తనకు కావాల్సినవి కొనుక్కుంది. అండ్ నాకు ఈ బౌంటీ చాక్లెట్ చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. ఇంకా అది తినేసాము. ఇదిగోండి ఇంటికి వచ్చేసాము. మా బంగారు కొండ పాపం ఎంత బెంగ పెట్టుకున్నాడో, 5 days నుంచి లేం కదా ఇంచుమించు. వాడు ఆనందం చూడండి, ఏదో టై అండ్ డై చొక్కా వేసి భలే ముద్దుకున్నాడు. ఇంకా అసలు వాడికి అర్థం అవ్వట్లేదు నా దగ్గరికి రావాలా క్రిష దగ్గరికి వెళ్ళాలా. కాసేపు నా మీదకి ఎగురుతాడు, కాసేపు క్రిష్ మీదకి ఎగురుతాడు. పిచ్చి వెధవ ఎంత బెంగ పెట్టుకున్నాడో పాపం. ఇంకా అసలు హగ్ చేసుకుందామంటే కూడా రావట్లేదు. అండ్ మా నాడికి సోఫా కింద కౌశిక్ సాక్స్ దొరికిందండి. దాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి బయట పెట్టాడు. ఎంత డిసిప్లినో వీడికి. అంతేనండి, ఇంతటితో వ్లాగ్ ముగిస్తాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.